హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రభు యొక్క వాక్యం మనం విందాం. ఒక 20 నిమిషాల సమయం ఉంది. కాబట్టి 1 గంట అన్నారు. ఖచ్చితంగా 1 గంటనా, లేకపోతే కొంచెం వడ్డీ ట్రైనింగ్ కదా. కాబట్టి కళ్ళు రెప్పలు పడుతున్నప్పుడే మొదలు పడుతున్నాయి. హల్లెలూయా. వాళ్ళు రాత్రి ఆన్లైన్ ప్రార్థన ఉంది కాబట్టి కొంచెం త్వరగా ముగించేసుకుందాం. ఒక పావు గంట కంటిన్యూలో. ఏమండి చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రియా దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో దేవుణ్ణి ప్రేమించు వారికి ఏమండి ఈ వచనం ఎవరి కొరకు రాయబడిందండి? దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు రాయబడింది. హల్లెలూయా. రాత్రి మనం విన్నాం, ప్రేమ అంటే ఏంటి, ప్రేమించిన వాడిని ఉండాల్సిన లక్షణాలు ఏంటి. నువ్వు దేవుని ప్రేమిస్తే ఇలాంటి లక్షణాలు నీకు ఉన్నాయా లేదా? హల్లెలూయా. దేవుని ప్రేమించినటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి గుణగణాలు. ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే ఆ వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఒక 5 లక్షణాలు రాత్రి మనం చూస్తాం. మొదటి లక్షణం ఏంటండి? ప్రేమించిన వాడు ఆలస్యం చేయడు. హల్లెలూయా. ప్రేమించిన వాడు ఏం చేయడమా? ఒకసారి చెప్పండి మళ్ళా. ప్రేమించిన వాడు కలుగు చేయడు, ఆలస్యం చేయడు. రెండవ గుణం ఏంటో తెలుసా? ప్రేమించినటువంటి వ్యక్తి ఎంత సమయమైనా కొంచెం కనపడుతుంది. ప్రేమించిన వారితో ఉన్నప్పుడు టైం తెలియదు. నీకు తెలిసిందండి? తెలిసిందా? సమయం తెలియదు. సమయం ఎలా గడిచిపోతుందో అర్థం కాదు. నువ్వు దేవుని ప్రేమించే గుణం నీకు ఉంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిపోయే టైం అయిపోయినా నీకు తెలియదు. ఏంటంటే ఎంత త్వరగా అయిపోయిందా అన్నట్లు ఉంటుంది. నీలో దేవుని పట్ల ప్రేమ ఉన్నప్పుడు. నీకు దేవుని పట్ల ప్రేమ లేదనుకో, ఇంకెప్పుడు అవుద్దు అమ్మ టైం ఏంటి ఎంత స్లోగా అవుతుందంటే టైం అనుకుంటాం మనం. ఎప్పుడు ప్రేమ లేదు. అదే ప్రేమ ఉంటే టైం నీకు తెలియకుండానే పరిగెత్తాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మూడోది కూడా మన రాత్రి నేర్చుకున్నాం. ప్రేమించిన వ్యక్తి ప్రేమించిన వారి కొరకు ఎంత కష్టమైనా ఓర్చుకుంటారు. ఎంత శ్రమ వచ్చినా వెనకడుగు వెయ్యరు. హల్లెలూయా. కాబట్టి యాకోబు కొరకు ఆ యొక్క దేవుని బిడ్డల రెక్క ఏమంటుంది? నా కుమారుడా, ఆ శాపం నా మీదకి వచ్చింది కాక. ఎందుకు? యాకోబు తన తల్లి ప్రేమిస్తుంది. నువ్వు ప్రేమించే గుణం నీకుంటే దేవుని కొరకు ఏ పరిస్థితి అయినా నేనున్నాను, నేను ఓర్చుకుంటా, నేను తట్టుకుంటా, ఏం కాదు, నా దేవుని కొరకు నేను తట్టుకుంటాను అంటాం. అదే నీలో దేవుని పట్ల ప్రేమ లేదనుకో, దేవుని బిడ్డలా ఓర్చుకునే గుణం ఉండదు, తట్టుకునే లక్షణం ఉండదు. చిన్న పెద్ద కష్టం ఏది వచ్చినా ప్రభువును వదిలేస్తాం. హల్లెలూయా. చెప్పండి. అలాగే 4వ గుణం, దేవుని ప్రేమించే గుణం నీకుంటే, దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రేమించినటువంటి వ్యక్తి దూరం అయితే నువ్వు ఉండలేవు. ప్రేమించిన వ్యక్తికి నీ కళ్ళ ముందు కనబడకపోతే ఉండలేవు. ప్రేమించిన వాడిని చూడకుండా ఉండలేవు. ఆ వ్యక్తి దూరం అవుతాడు అని తెలిస్తే అసలే బ్రతకలేవు, చచ్చిపోవాలనిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు అందుకే కదండి, కాబట్టి ఈ లోకంలో అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఉన్నది అది దేవుడి ప్రేమ కాదు. హల్లెలూయా. కాబట్టి సిరియో స్నేహం అంటారు దాన్ని. కాబట్టి ఆ గ్రీకు భాషలో ఆ యొక్క దీనికి ఆ ప్రేమకి సిరియోస్ అనే మాట ఉపయోగించడం జరిగింది. అంటే అది కామ కోరికలతో నిండిన ప్రేమ అని అర్థం. కాబట్టి కోరికలతో నిండిన ప్రేమ, ఏదో ఆశించి చూపించే ప్రేమ. ఆ ప్రేమ ఉన్నవాడే ఒకరి కొరకు ఒకరు చచ్చిపోతున్నారండి. చావనైనా చేస్తున్నాడు, ఎదురులోనే నమ్మేస్తున్నాడు. హల్లెలూయా. అవునే కదా? దేవుని పిల్లరా, మరి నువ్వు దేవుని ప్రేమించావు, ఆ దేవుడికి దూరం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎలా సంతోషంగా దూరం అవుతున్నావు? ఎట్లా అసలు ఆరాధన వదిలేసుకొని నువ్వు దూరంగా వెళ్ళవలసిన ప్రయాణాలు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా సంతోషంగా వెళ్తున్నావు? అక్కడికి వెళ్ళి ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు?
నీలో నిజంగా దేవుడు అంటే ప్రేమ ఉంటే అసలు వెళ్తావా? అడిగేస్తావు బయటికి? వదులుతావా? హల్లెలూయా. కాబట్టి తర్వాత చివరిదే, దేవుడిని ప్రేమించే వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఎవరి యాకోబు తన కుమారుడైన యోసేపు రావడం చూడగానే కాయిలా పడిపోయి బలహీనపరచబడినటువంటి ఆ వ్యక్తి కూడా లేచి కూర్చున్నాడంట. చెప్పండి హల్లెలూయా. అంటే ప్రేమించిన వాడికి ఉండవలసినటువంటి 5వ గుణం ఏంటో తెలుసా? మీకు ఎంత బలహీనత ఉన్నా ప్రేమించిన వ్యక్తిని చూడగానే ఎక్కలేని భావం చేయాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీకు నిజంగా నీరసమే, రామే, జబ్బే, ఎవరి జ్వరమే, మంచం పడేసో లేవడానికి ఓపిక లేదు, కానీ ప్రేమించిన వాళ్ళు వస్తదానికి తెలియగానే నీలో ఎక్కలేని సంతోషం, ఎక్కలేని ఆనందం. ప్రభు స్తోత్రం చెప్తామండి. నీకు దేవుడు అంటే ప్రేమ అయితే నువ్వు దేవుడి దగ్గర రావడానికి బలహీనతలు అని చెప్పవు, సాఫ్గా పెట్టవు, నాకు ఆరోగ్యం బాగాలేదండి అందుకే నేను రాలేదనో. హల్లెలూయా. నీకు దేవుడు అంటే ప్రేమ ఉంటే ఆ బలహీనత నేను దేవుడి మందిరానికి రాకుండా అడ్డుకోలేదు. రాత్రి చెప్పాను కదండి, నడువకు పోయిన స్త్రీ 18 సంవత్సరాల నుంచి ఆ రాముతో బాధపడుతున్నటువంటి స్త్రీ దేవుడి మందిరంలో ఉంది. కారణం ఏంటి? ఆమె దేవుడిని ప్రేమిస్తుంది. స్తోత్రం చెప్తాం. దేవుడిని ప్రేమిస్తుంది కాబట్టి ఈరోజు నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడి బిడ్డలారా ఏ జబ్బు, ఏ రోగం, ఏ ఆటంకం నేను ప్రభు సన్నిధికి రాకుండా అడ్డుకుంది. హల్లెలూయా. ఎక్కడికి చెప్పండి, దావీదు కొడుకు, ఎవరి దావీదు కొడుకు ఆమెను ప్రేమించి చిక్కిపోయాడట. ఆమెనంటే కనబడట్లేదు, కనిపించట్లేదు. నేను ప్రేమించిన అమ్మాయి నా కళ్ళకు కనబడట్లేదు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతానయ్యా అంటున్నాడు. కారణం ఏంటి? తను ప్రేమించిన దేవుడి యొక్క స్వరం వినలేకపోతున్నాడు. ఎప్పుడైతే దేవుడు మౌనంగా ఉన్నాడో దావీదుకి చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రేమించిన వాడికి ఉండవలసిన గుణాలని ఈరోజు ఈ లక్షణాలు ఏమీ లేకుండా దేవుడు అంటే నాకు చాలా ఇష్టమండి అంటే నీ ప్రేమ దొంగ ప్రేమ. హల్లెలూయా. ఏం ప్రేమ అమ్మా? అమ్మా ఏ ప్రేమ? దొంగ ప్రేమ. నీలో ఈ లక్షణాలు ఏముండవు, ఈ గుణాలు ఏం కనపడవు, కానీ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అంటావు. హల్లెలూయా. ఆ ప్రేమ అబద్ధం, ఆ ప్రేమ అబద్ధం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వచ్చి రాలేదు వచ్చే జ్వరం చూసావా, చాలా ప్రమాదం. ఏమంటే ఉదయం అంతా మంచుకుంటే రాత్రులు జ్వరం చేస్తూ ఉంటది. ఆ జ్వరం చాలా ప్రమాదం. కాబట్టి దాని విషయంలో వెంటనే టెస్ట్ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోలేదనుకో ఈ ప్రాణాలు కూడా పోయే ప్రమాదం కొంచెం ఉంటుంది. హల్లెలూయా. అలాగే బిడ్డలారా, ఇదిగో నువ్వు చేసి చేయలేని భక్తి, ప్రేమిస్తున్నట్టే ఉంటావు కానీ ప్రేమ ఉండదు నీలో, అది చాలా ప్రమాదం. చివరికి నేను దేవుడికి దూరం చేయాల్సింది. దాని విషయంలో ఈ రోజు జాగ్రత్త పడు. హల్లెలూయా. ఇదిగోండి నేను చెప్పినటువంటి గుణాలు ప్రేమించిన వారికి ఉంటాయి. తప్పకుండా నువ్వు దేవుడిని ప్రేమించేదానివైతే, ప్రభువుని నిజంగా నువ్వు ప్రేమించేదానివైతే దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. స్తోత్రం చెప్పండి. నీకు ఒక మాట ఇస్తున్నాడు ఈరోజు. ఏంటమాట? వారి కొరకు సమస్తమును సమకూర్చి జరిగించేది. స్తోత్రం చెప్తామా? తనను ప్రేమించే వారి కొరకు, వారి మేలు కొరకు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తానంటున్నాడు. అందరి కోసం కాదు అమ్మా, అందరి కోసం కాదు. నువ్వు దేవుని ప్రేమించకపోతే నీ కొరకు కాదు ఈ వాక్యం, వెళ్ళుకో, ఏం కాదు. ప్రేమిస్తే నీ కొరకే, జాగ్రత్తగా విను. స్తోత్రం చెప్తామా? నువ్వు దేవుని ప్రేమిస్తే నీ కొరకు ఈ వాక్యం. నువ్వు దేవుడిని ప్రేమించేదానివైతే నీ కొరకు సమకూర్చగలిగిన దేవుడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా ఏది సమకూరుస్తాడు మన దేవుడు? ప్రేమించే వాళ్ళ కొరకు సమస్తం అంటే ఏది సమకూర్చి జరిగిస్తాడు? తన బిడ్డల కొరకు, తను ప్రేమించేటటువంటి తన పిల్లల కొరకు దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రభు స్తోత్రం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుతున్నాం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనం. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచనీయము. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేరుకొయ్యుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మా వింటున్నారా?
దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు వేటిని సమకూరుస్తాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడు అంటే, ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు హిజ్కియా. అమ్మా ఎవరండి? చెప్పండి. హిజ్కియా. ఈ వ్యక్తికి దేవుడు అంటే ఎంత పిచ్చి ప్రేమ అంటే ఇట్లాగా, తనని ఒకరోజు దేవుడు తన భక్తికి మెచ్చి రాజసింహాసనం ఇచ్చాడు. ఏమండి, ఆయన్ని రాజును చేశాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే మన రాష్ట్రానికి సీఎం లెక్క. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకి ఆ పదవి ఇచ్చాడు దేవుడు. ఆ పదవి ఇస్తే ఆయన ఏం చేశాడో తెలుసండి? ఏమండి, ఆ పదవి రాగానే ఈయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 28వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట. 29వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. ఏంటో తెలుసా? చూడండి, 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిపించాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరపు తలుపులు తెరిపించి మందిరాన్ని బాగు చేశాడంట. అమ్మ ఎవరో? హిజ్కియా. ఏ హిజ్కియా? సామాన్యమైన హిజ్కియా కాదు. ఇప్పుడు ఒక దేశానికి రాజుగా ఉన్న హిజ్కియా. రాజు అయిన తర్వాత మొదటి సంతకం పెడుతున్నాడు దేని మీద? దేవుడి మందిరం యొక్క పని జరగడానికి. అంత ఇష్టమని హిజ్కియా దేవుడు అంటే. హల్లెలూయా. మరి హిజ్కియాకు దేవుడు అంటే అంత ఇష్టం, అంత ప్రేమ. దేవుడి మందిరం తలుపులు మూయబడితే హిజ్కియా తట్టుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. మీరు 28వ అధ్యాయం చదవండి. అమ్మ వినండి శ్రద్ధగా నాడు మీరు మాటలు. 28వ అధ్యాయాన్ని మీరు చదవండి. మీరు చదివితే అక్కడ హిజ్కియా యొక్క తండ్రి ఉంటాడు, ఆహాజు. ఏంటండి? హిజ్కియా తండ్రి ఎవరమ్మా? ఆహాజు. ఒక పెద్ద దుర్మార్గుడు, దేవుడు అంటే ఎరగలేనటువంటి వ్యక్తి, భయము భక్తి లేనటువంటి వ్యక్తి. ఏమండి, దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పనులన్నీ చేశాడు. దేవుడు ఏదైతే పూజించుతున్నాడో ఆ విగ్రహాలను పూజించాడు. దేవుని మందిరంలో విగ్రహాలు పెట్టాడంట. ఎక్కడ? అట్లట్లేదు. ఏమండి, అన్య దేశం రాజులతో సహవాసం చేసి ఆ రాజులు రావడానికి దేవుని యొక్క మందిరం తలుపులు ఎవరికి తెలిస్తే అడ్డం వస్తాయని దేవుడి మందిరం తలుపులు మూసాడంట. మందిరాన్ని మూసాడు. మా వెంట అంత దుర్మార్గం రాదు. ఆ మందిరం తలుపులు మూయబడినప్పుడు హిజ్కియా ప్రాణం అల్లాడిపోయింది. అటు చెప్తామంటే రాజుకి అటు చెప్తే ప్రాణాలు పోతాయి. హల్లెలూయా. అటు చెప్పలేని పరిస్థితి. బహుశా నేను అనుకున్నా హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తుంటాడు. అయ్యా నేను ఆరాధించే స్థలం మూయబడింది, నేను ఆరాధించే ప్రాంతం తలుపులు మూయబడి. అయ్యా ఒకవేళ నాకు గనక అవకాశం ఇస్తే మొదటి పని ఇదే చేస్తాను. చెప్పండి. ఒక రోజు వచ్చిందండి, తను ప్రేమించేటటువంటి హిజ్కియాను దేవుడు రాజుని చేసి, రాజయ్యి ఎవరు రాజరికం వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఈ యొక్క రాజైన హిజ్కియా ఎవరిని దేవుడి కొరకు తీసుకున్న సమర్పణ తీర్మానాలు మర్చిపోలేదు. ఏం చేశాడు? మొదటి నెల మొదటి సంవత్సరం హల్లెలూయా దేవుడి మందిరం తలుపులు తెరిపించి మందిరాన్ని బాగు చేయించి శుభ్రం చేయించాడంట. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మన దేవుని ఎంత ప్రేమించినటువంటి హిజ్కియా జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? మనకందరికి హిజ్కియా అనగానే గుర్తొచ్చిందండి 15 సంవత్సరాల ఆయుష్. స్తోత్రం చెప్పండి. 15 సంవత్సరాలు అంతే మనకు తెలుసు. అని ప్రేమించిన హిజ్కియా కోసం దేవుడు ఏం చేశాడు అనుకుంటారు? పరలోకపు సైన్యాన్ని తీసుకొచ్చాడు. హిజ్కియా పక్షంగా యుద్ధం చేయడానికి దేవదూతలు దిగొచ్చినాయండి. స్తోత్రం చెప్తాము. అక్కడికి చెప్పండి. ఎవరొచ్చారమ్మా? దేవదూతలు. అరే నా కొడుకు అక్కడ యుద్ధంలో ఉన్నాడు, నేను వెళ్ళి సాయం చేయమని ఎట్లా అని దేవుడు అడిగేస్తుంటే పక్కన దేవదూతలు అన్నీ ప్రభావి మీకు ఎందుకు అంత శ్రమ, ఒకసారి నన్ను పంపరాదా
లేదు. కాబట్టి దేవుడు ఒక దూతను పంపిస్తే రాత్రికి రాత్రి 185,000 మందిని చంపిపడేస్తుంది. ఎవరి పక్షంగా? హిజ్కియా పక్షంగా. నువ్వు దేవుడిని ప్రేమించేదానైతే నీ కొరకు పరలోకపు సైన్యం రెడీగా ఉంటుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎవరి కొరకు? నీ కొరకు. హల్లెలూయా. ఎవరిని నిన్ను ఎవరైనా ఒక మాట అంటే వెనకాల ఆ దేవదూత ఊగిస్తున్నాడు ఉంటుంది. ప్రభా వేసేమంటవా? హల్లెలూయా. మాట్లాడలేదండి. ఒకసారి నాకు బాగా ఇష్టమైన ఒక మాటను నేను చదివిస్తాను మీకు. ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథంలో ఈ మాట ఎక్సలెంట్ వర్డ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. కాబట్టి 16వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో 7వ వచనం. ఈ సిమి నరహంతుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేలవలనని నీ వెళ్ళబట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుడను కనుకనే నీ మోసంలో నువ్వు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా. అమ్మా, ఇక్కడ షిమియా ఒకడు ఉన్నాడు. వీడు దావీదును శపిస్తున్నాడు. ఎవరినండి? చెప్పండి. దావీదును శపిస్తున్నాడు. దావీదు దగ్గర 31 మంది వీరులు ఉన్నారు. ఎంతమంది? 31 మంది సైన్యాధికారులు ఉన్నారు. అందులో ఒక సైన్యాధికారి సిరియా కుమారుడైన అభిషే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? కాబట్టి ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడును రాజువు నాకు నిన్ను శపించినలా నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాడిని తల ఛేదించి వచ్చేదనని. ఎవరన్నారు? అభిషే అన్నారు. అర్థం కాదు కదా మీకు? దావీదును ఒకడు శపిస్తుంటే దావీదును ప్రేమించిన సైన్యాధికారి పైన ఉన్నాడు అభిషే. కాబట్టి సేనాధిపతి పక్కన ఉన్నాడు. అభిషే అన్నాడు, రాజా నిన్ను తిడుతుంటే నా రక్తం మరుగుతుంది, ఒక్కసారి ఊహను పోయి మన తల తగ్గట్టుకు వస్తానంట. ఏమన్నాడమ్మా? మన తల తీసుకొస్తాడు రాజా, ఒక్కసారి ఊహని కాదంటాడు. ప్రభుత్వం కాబట్టి అమ్మా ఒక మనిషికే అంత రాసం వస్తే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుడిని నిజంగా ప్రేమించు. దేవుడికి రాసం రాదా? ఎవరైనా నేను ఒక మాట అంటే దేవుడు ఉద్దుతాడు అనుకుంటున్నావా? ఊరుకుంటాడు అనుకుంటున్నావా? సమస్య లేదు. అరే మనిషి అన్నాడు, అభిషేక్ అన్నాడు, అలా తీసుకొస్తా రాజా, ఒక్క మాట హల్లెలూయా. ప్రభుత్వం చెప్పండి. మా దేవుడు ఇవ్వన్నాడు హిజ్కియా పక్షంగా. ఒక తల కాదు, 180,000 తలలు పట్టుకెళ్ళిపోయింది దేవదూత వచ్చి. స్తోత్రం చెప్పండి. మాట్లాడలేదండి. మనిషి ఒక తల తెస్తానన్నాడు, దేవదూత ఎన్ని తలలు పట్టుకెళ్ళిపోయింది? 185,000 తలలు 99 చంపి పడేసి. దేవుడిని ప్రేమించి వాడి పక్షంగా దేవుడు నీ కొరకు సమకూర్చి జరిగిస్తాడు. హిజ్కియా యొక్క సైన్యం తక్కువ, హిజ్కియా యొక్క వెనకాల బలం తక్కువ. అందుకని దేవుడు తన బలగాన్ని పంపించాడు. ఎవరు పంపించడం? అదే సమకూర్చి జరిగించడం అంటే. ఈరోజు నీ బలం సాలదా? నీ ధనం సాలదా? నీ పలుకుబడి సరిపోవట్లేదా? నీ యొక్క ఉద్యోగం, నీ వ్యాపారం సాలట్లేదా? నువ్వు దీవించబడడానికి, నువ్వు బయటికి రాగలగడానికి, కాబట్టి నువ్వు మాట్లాడుతుంటే ఎదుర్కోడు వినట్లేదా? దేవుడు బిడ్డ, నువ్వు దేవుడిని ప్రేమించు, నిజంగా ఆ లక్షణాలతో నువ్వు దేవుడిని ప్రేమించు, నీ కొరకు సమకూరుస్తాడు పరలోక సైన్యాన్ని. చెప్పండి హల్లెలూయా. కాబట్టి లోకంలో మనుషులు కాబట్టి చెప్తే మాటలు చెప్తే చేతలు చేయకుండా ఉన్నటువంటి మనుషులు మనం చూస్తాం. వాడి మాటలన్నీ మాటల్లో తప్ప చేతల్లో ఉండవు. కానీ పరలోక సైన్యం యొక్క మాటల్లో కాదండి, చేతల్లో. చూసిరమ్మంటే కాలు చూచడానికి చూసావా? ఆ టైప్ అన్నమాట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరు నువ్వు అంటే చాలు అయిపోయింది. రెండోది, హిజ్కియా గురించి మనం ఇప్పుడు కూడా 15 సంవత్సరాలు ఆగిస్తే మనకు తెలుసు. కానీ ఎక్కడన్నా మనం చదువు 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదువు పెట్టారా 29వ వచనంలో. మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన,
ఇదిగో ఈ సంవత్సరం దానంతట అదే పండే పంటను నువ్వు తింటావు. వచ్చే సంవత్సరం ఈ పంట నుంచి కొన్ని విత్తనాలు రావుతాయి కదా, అవి మొలకెత్తితే నువ్వేమో ఎరువేమి వేయగలదు, సేద్యం చేయగలదు. ఆ విత్తనాల కింద పడి మళ్ళా పంట పండింది, ఆ పంట తింటావు. మూడో సంవత్సరం నువ్వు చేను దున్నుతో ఆ దున్ని పంట వేసి మళ్ళా ఆ పంట నీ చేతికి వచ్చేదాకా నువ్వు మరలా ఇదే ధాన్యం నీకు సరిపోయినట్టుగా నేను దీవిస్తానంట. చెప్పండి హల్లెలూయా. అమ్మ కారణం ఏంటి? ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ దేశపు రాజు వచ్చి యెరూషలేము పట్టణం చుట్టూ ముట్టడి వేశాడండి. లోనోడు బయటికి రావడం లేదు, బయటోడు లోనికి వెళ్ళడానికి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చుట్టూ ముట్టడి దింపు కట్టాడు. ఎటు చూసిన సైన్యం, ధాన్యం అయిపోయింది, తినడానికి తిండి లేదు, ప్రజలు అల్లలాడిపోతూ ఉన్నారు. హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్తామండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? 15వ వచనంలో యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడు. యెహోవా కెరూబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కదా హిజ్కియా మందిరానికి వెళ్ళి మొరపెడుతుంటే దేవుడి హృదయం కదిలించబడింది. కుమారుడా, చుట్టూ ఎంతమంది వచ్చారు, నీకు కరువు వస్తానని బాధపడద్దు. ఈ సంవత్సరం పంట పండింది. వచ్చే సంవత్సరం ఆ పంట ద్వారా మరొక పంట పండింది. 3వ సంవత్సరం నువ్వు పంట పండించుకునేంత వరకు ధాన్యం నేను నీకు విస్తరింపజేస్తున్నాను. హల్లెలూయా. ఎవరు బిడ్డారా? కాబట్టి ఈ రోజు పంట పండించాలంటే రైతులు కనబడతలు అవుతున్నారు. అవునే కదండి? ఎంత పెట్టుబడి అండి, ఎంత పెట్టుబడి కూడా రాలేనటువంటి వారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. హల్లెలూయా. కానీ ప్రభువును ప్రేమించిన హిజ్కియాకు దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. చూడండి, ఈ సంవత్సరం దానంతట అదే పండే పంటలు తిన్నాడు. ఇవి పంట వేయు హిజ్కియా, పంట వేయు కానీ దాని అంతటా అదే పండిద్ది అన్నాడు. ఎలా పండింది? దేవుడు చూస్తే పండింది. స్తోత్రం చెప్పండి. అమ్మా, నువ్వు కష్టపడితే రాకపోవచ్చు, నువ్వు ప్రభువును ప్రేమించు, ఆయన నీ కొరకు నువ్వు విత్తకుండానే పండించగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. నువ్వు కోయకుండానే సమకూర్చగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 3 సంవత్సరాలు విత్తకుండానే ప్రజలు భోజనం చేశారు. విత్తకుండానే ఆ దేశమంతా సమృద్ధిగా పోషించబడింది. కారణం తెలుసా? హిజ్కియా దేవుని ప్రేమించాడు. తనను ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగిస్తానన్న దేవుడు జరిగించలేదు. ఇక్కడ మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడా? మాట్లాడమ్మా, చెప్పట్లేదు. మాట ఇచ్చిన వాడు మాట తప్పడా? తప్పే దేవుడు కాదండి. నువ్వు దేవుడికి ఇచ్చిన సమర్పణలో నిలబడు, నువ్వు ప్రభువుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకో, నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నీకు దేవుడు ఏ మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చడానికి ఆయనే దిగి వస్తానంటున్నాడు దేవుడు. ప్రభువుకి స్తోత్రం. గట్టిగా చెప్తామండి హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో నువ్వు కోల్పోయింది నీకు ఇవ్వగలిగింది, సమస్తాన్ని నీకు ఎవరిని సమకూర్చగలిగిన మొదటి విషయం. 2వ మాటలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, 2వ మాట యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 3:15. చూసారా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పై నుండి పారే నీళ్లు బహు దూరమున సారేపాను వద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబ సముద్రమునకు పారునవి ఒత్తిగా ఆపబడెను. స్తోత్రం చెప్పండి. అలాగే కీర్తన గ్రంథం కూడా ఒకసారి చూడండి.
114వ కీర్తన. కీర్తనల గ్రంథము 114వ కీర్తన. 114వ కీర్తన 5వ వచనం. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీవు వెనకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? చాలా యోర్దాను ఏం చేయబడిందంట? వెనకెళ్ళిపోతుందండి. అమ్మా, ఎవరు వెనకెళ్ళింది? యోర్దాను. యోర్దాను నది పైనుంచి వచ్చే నీళ్లు ఆదాము అనే పొరమ దగ్గర ఏకరాశిగా నిలిచిపోయినాయి అంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తే జాగ్రత్త వినండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, మోసే గారు 40 సంవత్సరాల ప్రజలు నడిపించుకుంటూ వచ్చాడు. ఎక్కడ తీసుకెళ్ళడానికి? కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళడానికి. అయితే మోసే మోయాబు అరణ్యంలో చనిపోయాడు. కాబట్టి మోయాబు మైదానంలో ఆ పంట మీద పిస్తా పండకి అక్కడ తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. విడిచిపెట్టేటప్పుడు ఈ మోసే గారు యెహోషువ తల మీద చేతులుంచి, ఇదిగో మిమ్మల్ని ఆ దేశంలోకి నడిపించడానికి దేవుడు యెహోషువ గారిని ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రజలేమో ఇటు పక్కన ఉన్నారు, మా యోర్దాను యువతల ప్రజలు ఉన్నారు, అవతల పక్కనేమో వీళ్ళ వెళ్ళవలసిన దేశం ఉంది. కానీ ఆ పాత కాలంలో యోర్దాను నది ఆ సమయంలో కోటెత్తి ప్రవహిస్తుందంట. హల్లెలూయా. నీళ్లు గట్టుల మీద నుంచి ప్రవహిస్తున్నాయని బైబిల్లో రాయబడింది. ప్రభుకు స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం చదివినటువంటి యెహోషువ హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు అంట పాత కాలం అంతా అంతేనమ్మా. ఎన్నో వచ్చినది? 14 వచ్చిన. చూడండి, పాతకాలం అంతా యోర్దాను దాని గట్ల మీద నుండి పొర్లి పారేటటువంటి కాలం అది. యోర్దాను నది వరవడికి ఎవడో అందులో అడుగు పెడితే పుట్టుకుపోవడం తప్ప ఆయన ఎక్కడ తేల్తాడు కూడా ఎవరికి తెలియలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు దేవుడు ఇస్తానన్న వాగ్దాన భూమికి వెళ్ళాలంటే యోర్దాను దాటడం ఎవరి వల్ల? పోనీ దాటాలంటే రెండు ఆప్షన్స్. ఏంటి ఆప్షన్? నెంబర్ 1 ఏంటి? ఏమండి? నీళ్ళు ఆఫ్ చేయాలి. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటంటే నీళ్ళు ఆఫ్ చేయాలి. అంటే ఈ దూరంలో ఎక్కడైనా ఒక డ్యామ్ కట్టాలి. ఏం కట్టాలమ్మా? పులిచింతల ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ, సాగర్, నాగార్జున సాగర్ ఉంది కదా డ్యామ్. అట్లా ఒక డ్యామ్ కడితే నీళ్ళు ఆగుతాయి. ఇప్పుడు డ్యామ్ కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎంతకాలం పట్టిందో. కానీ దేవుడు బిడ్డలారా, మందసం మోసే యాజకుల కాళ్ళు అట్లా యోర్దాను నదిలో తగలగానే యోర్దాను నది వెనక్కి పరిగెత్తిందంట. స్తోత్రం చెప్పండి. చెప్పండి. వీళ్ళు కట్టకుండానే నీళ్ళు అట్లా నిలబడిపోయింది, ఆగిపోయి ఆరిన నేల మీద ప్రజలు దాటుకొని వెళ్ళిపోయారు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? అక్కడ అడుగు పెట్టింది ఎవరు తెలుసా? మందసం మోసేవారు. మందసం మోసే యాజకులు అక్కడ అడుగు పెట్టి అద్భుతం జరిగింది. స్తోత్రం చెప్తామా? ఈరోజు దేవుడి మందసమైన క్రీస్తును ప్రేమించగలిగితే నిన్ను ముంచేసే సమస్యలు కూడా నువ్వు అడుగు పెట్టగానే అలా నిలబడిపోతాయి. బొత్తిగా ఆపబడి అంట 15వ వచనంలో మనం చదువుదాం. హల్లెలూయా. ఎలా ఆపబడి అమ్మ? బొత్తిగా. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 16వ వచనం చూడండి. అరాబ సముద్రమునకు పారినవి బొత్తిగా ఆపబడెను. బొత్తిగా అంటే మరి బొత్తిగా బుద్ధి లేదా? బొత్తిగా జ్ఞానం లేదా? అంటే మొత్తం ఒక్క డ్రాప్ కూడా రావట్లేదండి. స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇలా విన్నారా? నువ్వు దేవుని ప్రేమించేదానివైతే నేను ముంచెత్తే సమస్యల్ని దేవుడు వెనక్కి మరల చేస్తాడు. నీ కుటుంబానికి, నీకు ఎవరి ప్రయోజనం కాని వాటిని దేవుడు అక్కడ ఏకరాశిగా నిలిపేస్తాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వింటున్నారండి? అందుకే ఆ రోమపత్రికలో దేవుడు రాయించాడు, ఆయనను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరిగించేది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలం దాటాలంటే ఒకవేళ ఆ యోర్దాను నది దాటాలంటే 3 నెలలు ఆగాలి. ఎన్ని నెలలు ఆగాలి? 3 నెలలు. 3 నెలలు ఆగితే కానీ
ఆ వరబడి తగ్గదు. అది తగ్గిన మునిగి ఈత కొట్టుకుంటూ అవతలకి వెళ్ళేటోళ్ళు అనుకున్నారో చచ్చేటోళ్ళు. దేవుడి బిడ్డ, నువ్వు ప్రభువును పక్కన పెట్టి ఎంత ప్రయాసపడినా అందులో అయితే అవ్వచ్చు, లేకపోతే పోవచ్చు. కానీ నువ్వు దేవుడిని ప్రేమించి చూడు, నీ కొరకు సమకూర్చగలిగింది, నీ కొరకు ఆయననే ముందుండి జరిగించగలిగింది. ప్రభు స్తోత్రం. చెప్తామండి హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇలాంటి అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే దేవుడి బిడ్డలారా ఏం చేయాలండి? మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమించేదా యేసురా అంటే సరిపోదు, ఆలస్యం చేయకూడదు. స్తోత్రం చెప్పండి. ఆలస్యం చేయకూడదు, వెనకడుగు వేయకూడదు. నష్టమో చావో బ్రతుకో నీ కొరకే అన్నట్లేదు. శ్రమలో కూడా సంతోషించాలి. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్పండి. దేవుని వదులుకొని అడుగు బయటికి వేయాలంటే ప్రాణం పోతదేమో అన్నంత కలవరం నీలో కలగదు. ఆమేన్. హల్లెలూయా. అట్లా ఉన్నప్పుడే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, అలా ఉన్నప్పుడే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. యెహోషువ కాలంలో ఈ అద్భుతం జరిగిందంటే దేవుడి బిడ్డలారా ఎంత ప్రేమించుంటాడండి యెహోషువ ఎంత దేవుడిని ప్రేమించుంటాడు. మీకు మాట చెప్పండి. మోసే పిస్గా కొండ మీదకి ఎక్కాడు కదా. మోసే ఇదిగో నువ్వు ఆ బండ దగ్గర సరిగో కదా, బండ దగ్గర నా నామాన్ని ప్రస్తుతం పరచలేదు కదా, మూర్ఖులారా అన్న ప్రజలు తిట్టావు కదా, కాబట్టి నువ్వు కనాన దేశానికి వెళ్ళవు, ఇక్కడే చచ్చిపోతావు అన్నాడు. అన్నప్పుడు ఇప్పుడు మోసే గారు అడుగుతున్నాడు, అయ్యా సర్లే నా ప్రార్థనలో నువ్వు వినట్లేదు, ఆ దేశాన్ని చూపించో సంతోషమే, ఇప్పుడు నేను కానీ చచ్చిపోతే మరి ఈ మందని ఎవరు నడిపిస్తారయ్యా, ఈ ప్రజల్ని ఎవరు నడిపిస్తారు అంటే మోసేకి ఒక ప్లానింగ్ ఉందా చెప్పండి? ఒక ప్లానింగ్ ఉందా మోసేకి? నా తర్వాత ఎవరు నడిపిస్తారనే ప్లానింగ్ లేదు. ఎందుకు లేదు తెలుసా? నా కాలంలో ప్రజలు నెమ్మది పొందుతారనుకున్నాడు మోసే. నేనుండగానే దేవుడి వాగ్దానం స్వతంత్రం అయిపోతుంది అనుకున్నాడు మోసే. కానీ అయ్యా నా తర్వాత ఎవరు నడిపిస్తారయ్యా అంటే దేవుడు 20 లక్షల మంది నేను చూసి ఎన్నుకొని చెప్తాను అన్నాడా? అప్పుడు 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మందిలో దేవుడు ఒక్కడి పేరు బయట పెట్టాడు. ఎవరి పేరండి? అంటే యెహోషువ భక్తి దేవుని మనసుని ఎలా ఆకర్షించిందో చూడండి. ఈ రోజు నీ సంఘంలో 50 మంది 100 మంది ఉండొచ్చు అమ్మా, వింటావా? కానీ 100 మందిలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి ఉండాలి. చెప్పండి. ఈ 100 మందిలో నీ ప్రేమ ప్రత్యేకం ఉండాలా, నీ సమర్పణ ప్రత్యేకం ఉండాలా. దేవుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మొట్టమొదట దేవుని మైండ్ లో స్ట్రైక్ అవ్వాల్సినటువంటి పేరు నీదై ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏమండి అది మామూలు టాస్క్ అండి. ఈ రోజు ఇక్కడ కుటుంబాలుగా పిలిచి ఒకవేళ మీ పాస్టర్ గారిని అయ్యారు మన సంఘ పెద్దలు ఎన్నుకుందాం, ఎవరిని పెడతాం పెట్టంటే పాస్టర్ గారు ఒకసారి ఆలోచించుకున్నాయి, ఎవరి పేరు చెప్పినా ఇంకొకటి తంట. హల్లెలూయా. ఈమెకి అవకాశం ఇస్తే ఆమెకిస్తే ఈయనకిస్తే ఆయన. కానీ దేవుడు ఒక్క సెకండ్ అడుగు ఒకటి చెప్పాడండి, యెహోషువ మీద నీ చేతులే. స్తోత్రం చెప్తామా? ఎక్కడికి చెప్తామా? హల్లెలూయా. అంటే యెహోషువ ఎంత భక్తి కొరకు, ఎంత సమర్పణ కలిగిన. ఈరోజు అందుకే యెహోషువ చెప్తామంటే యాత్రాన్ని ఆగిపోయిందండి. యెహోషువ అన్నాడు, ఇదిగో యాజకులైన మీరు ముందు నడవండి అంటే యెహోషువ చెప్పినట్టు యాజకుల కాళ్ళు అక్కడ తగలగానే యాత్రాన్ని నీళ్ళు ఆఫ్ చేయమండి. హల్లెలూయా. ఇతని నాయకత్వంలో పనులు ఈజీగా అయిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? ఈ నాయకుడు దేవుని ప్రేమించిన నాయకుడు. ఆమె చెప్పండి. నీ కుటుంబంలో నీవు తల్లిగా ఉన్నావు అంటే నువ్వు ఒక నాయకత్వంలో ఉన్నావు, నువ్వు తండ్రిగా ఉన్నావు అంటే నువ్వు ఒక నాయకుడిగా ఉన్నావు, నువ్వు నీ సంఘంలో ఒక సేవకుడుగా ఉన్నావు, ఒక సేవకురాలుగా ఉన్నావు. దేవుడు నీకు ఆ నాయకత్వం ఇచ్చాడు. నీ నాయకత్వంలో పనులు పెండింగ్ లో పడకూడదు. స్తోత్రం చెప్పండి. నీ నాయకత్వంలో నీ కుటుంబంలో పనులు ఆగిపోకూడదు, నీ సంఘంలో పనులు ఆగిపోకూడదు. దేవుడు కదా కాబట్టి అర్థమవుతుందా? వెంట వెంటనే జరిగిపోవాలంటే నువ్వు ప్రభువును ప్రేమించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కదా ఇక్కడ మీరు అడుగు పెట్టగానే అయ్యో యోర్దాను నీళ్ళు ప్రభు స్తోత్రం. గట్టిగా చెప్తామండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు.
దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు పిల్లరా, మన దేవుడు ఆశ్చర్యం, అద్భుతాలు జరిగించే దేవుడు. నువ్వు ఆయన ప్రేమిస్తే చాలు, నీ కొరకు ఏదైనా చేయగలిగిన, ఎంతటి కార్యమైనా నీ జీవితంలో జరిగించగలిగిన దేవుడు, ప్రేమించే వారి కొరకు సమకూర్చగలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరొక మాట మనం చదువుదాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం, నేను ఒక్క మాట చెప్పి నేను వాక్యం ముగిస్తున్నాను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం చదువుదామా? పూర్తి చేసుకుంటారు, చదవండి. 20వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. వివరించడానికి సమయం సరిపోదేమో అని ఆలోచిస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. తాను సెలవిచ్చిన మాట, శ్రద్ధగానండి. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునట్టుకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడుచును. ఏంటమ్మా? ఏంటి? నీడ. ఏ నీడ? ఎండలో నీడ పడుతుంది కదా, ఆ నీడ ఇప్పుడు 10 మెట్లు ముందుకెళ్ళేది కదా గడియారంలో. మరలా నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోతాను దేవుడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు హిజ్కియా అన్నాడు, అయ్యో 10 మెట్లు ముందుకు నడవడం సహజమే, కానీ వెనక్కి నడవడం సహజమా? కాబట్టి వెనక్కి వెళ్ళడం మామూలు విషయమా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ఇక్కడ హిజ్కియా గారు ప్రార్థన చేస్తే, కాబట్టి ఇదిగో హిజ్కియా, నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నాను అన్నాడు దేవుడు. ఇప్పుడు హిజ్కియా గారు అడుగుతున్నాడు, మరి నాకు దేవుడు ఆయుష్ పొడిగిస్తాడంటానికి ఏదైనా ఒక సూచన చెప్పండి సార్. ఏదైనా కాబట్టి ఒక సూచన, ఒక మాట ఏదైనా నేను నమ్మడానికి ఏదైనా చిన్నది ఏదైనా జరిగించిందంటే దేవుడు అన్నాడండి. పాస్టర్ గారు అన్నాడు, హిజ్కియా ఇదిగో ఈ గడియారంలో కాబట్టి 10 నిమిషాలు ముందుకెళ్ళింది కదా, ఇప్పుడు నువ్వు చూస్తా ఉన్నా కానీ 10 నిమిషాలు వెనక్కి వెళ్ళిపోతా అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, 10 నిమిషాలు ముందుకెళ్ళిన టైం. ఆ రోజుల్లో బ్యాటరీ గడియారాలు ఏమున్నాయి? స్కీన్స్కుని గడియారాలు ఉన్నాయి ఆ రోజుల్లో? లేవండి. నీడ అప్పట్లో అంతే కదా. అమ్మా, ఇంతకుముందు టైం ఎలా చూసినా నువ్వు పొలానికి వెళ్తావు, నేను చూసి కరెక్ట్గా టైం చెప్తావు, 3:30 అయింది అంటావు. పక్కన వాచ్లో చూసి 3:30 అవుతుంది. అద్భుతం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆ రోజుల్లో నీడ గడియారం, ఆహాజ గడియారంలో ఉండేది. నీడను బట్టి టైం చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏది బ్యాటరీ గడియారం ఉందా? ఇక్కడ గడియారం ఉంది. ఇప్పుడు నా చేతిలో గడియారం ఉందండి. ఇది వెనక్కి వెళ్ళాలనుకోండి, దీన్ని పట్టుకొని ఇలా లాగి వెనక్కి తిప్పి అది తిరిగింది. మరి నేను వెనక్కి వెళ్ళాలంటే దేన్ని పట్టుకుని తిప్పాలి? ఇలా తిరిగిన సూర్యుని పట్టుకొని ఇలా వెనక్కి తిప్పితే అప్పుడు నేను వల్ల వెళ్ళిపోతుంది. నువ్వు నేను కాబట్టి కీ తిప్పుతున్నావు, దేవుడు కాబట్టి సూర్యుడిని వెనక్కి తిప్పేసి. స్తోత్రం చెప్పండి. చెప్పండి. అమ్మా, వింటున్నావా? దేవుడు దాటిపోయిన కాలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడు. ఎవరి కోసం? తనను ప్రేమించిన తన కుమారుడు. స్తోత్రం చెప్పండి. దాటిపోయిన కాలం, టైం ముందుకు వెళ్ళిపోయిందండి. ఎంత అసలు ఏమండి? దేవుడికి స్తోత్రం చెప్పండి. లోపల అంటాడు కదా, దాటిపోయిన టైం అవ్వట్లే కదా. అయితే నీ టైం బాగాలేదు అంటాడు అందరూ. దాటిపోయిన టైంని మళ్ళా తిరిగి తీసుకురాగలిగిన దేవుడు. కాబట్టి మళ్ళా తిరిగి నీ సమయాన్ని నీ చేతికి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. తన కుమారుడిని హిజ్కియా పక్షంగా దాటిపోయినటువంటి సమయాన్ని మరలా వెనక తిప్పుకొచ్చాడు. నేను ఈజీగా చెప్పేస్తున్నాను, కానీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అది అంత ఈజీ కాదు. తెలుసా మీకు? అమ్మా, తెలుసా? కాబట్టి ఇప్పుడు మన విశ్వంలో మన సూర్యుడు లాంటి నక్షత్రాల కోటాను కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి సూర్యుడు కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నాయి. అదే లక్షల కిలోమీటర్ల దూరం, లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి మన దగ్గర ఎండ వస్తుంది. కాబట్టి మన భూమి సూర్యుడిలో దేవుడు పిల్లగా మన భూమి లాంటి భూమిని ఎన్నో పేరిస్తే కానీ ఒక సూర్యుడు అవ్వదు. జాగ్రత్తగానండి. ఈ భూమి ఒక్కసారి ఇలా తన చుట్టూ తను తిరగడానికి 24 గంటలు పడుతుంది. ఈ భూమి ఇలా తిరుగుకుంటూ సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటాడు 10 గంటల ముందుకెళ్ళేది కదా టైం, 10 మినిట్లు, మరలా 10 మినిట్లు వెనక రావాలంటే ఇప్పుడు ఇలా తిరుగుతుంది భూమి, టైం గడుస్తుంది. ఇప్పుడు మరలా టైం వెనక రావాలంటే మన భూమి
భూమి ఏం చేయాలి? ఏం చేయాలి? భూమి ఎవరికి ఎంత ఉందా? గోలికాయ ఎంత ఉందా? ఇట్లా ఏం తినకి ఎంత ఉంది? ఎంతో ఉందండి. హల్లెలూయా. నీ కొరకు ఈ ప్రపంచాన్ని ఎంత నడిపించగలిగిన దేవుడు నీవు. హల్లెలూయా. ఎంత గొప్ప. ఇవన్నీ జరగడానికి ఏదో అవసరం లేదు. దేవుడు ప్రేమించాడు. ఎలా ప్రేమించు? ఇదిగో వాక్యం కొన్ని లక్షణాలు మనం విన్నాం చూసా. నువ్వు అట్లా దేవుడిని ప్రేమించు. నీ కొరకు దాటిపోయిన దాన్ని తెచ్చి నీ చేతిలో పెట్టగలిగింది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రాణం పోయి 4 దినాలైంది, తెచ్చివ్వలేదు. అట్లాంటమ్మా చెప్పండి. ఇచ్చాడే లేదా? ఇచ్చాడు. ఏమండి, జ్ఞాపకార్థం కూడికి జరగాల్సిన ఇంట్లో కృతజ్ఞత కూడికి జరిగించండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ వింటారా? ఏ గుడికి జరగాలండి? మా అత్తమ్మని ఇంట్లో ఏడ్చుకుంటా కొన్ని కన్నీటితో కూడికి జరగాల. మరి యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి, కృతజ్ఞత కూడికి జరుగుతున్నారు. కాబట్టి 11వ అధ్యాయంలో ఆల్రెడీ సమాధి కూడా చేశాడు. ప్రభు వస్తే జ్ఞాపకార్థం కూడికి పెట్టించుకున్నాం అనుకుంటున్నారేమో. వచ్చిన దేవుడు, అమ్మా నేనేదో 4 మాటలు చెప్పి పంపించేవాడు కాదు. విన్నారా? మళ్ళీ విన్నావా? నీ దేవుడు ఈ రోజు నువ్వు నమ్ముకున్న దేవుడు 4 మాటలు చెప్పి కాబట్టి నేను పైన నీ గాయాల గతి పంపగలిగిన దేవుడు కాదు. అలాంటి ప్రభువుని కాదు నువ్వు నమ్ముకున్నదే. దాటిపోయిన కాలాన్ని తిరిగి తేగలిగిన దేవుడు. హల్లెలూయా. కుళ్ళిపోయిన శరీరాన్ని మరలా తిరిగి బాగు చేసి జీవముతో నింపగలిగిన దేవుడు. 12వ అధ్యాయం మనకు వచనం చదువు. కాబట్టి యేసు ఆనందంలో నుండి లేపిన బెతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. 6 దినాల ముందుగా వచ్చాడంటే బేతనియాకు. అక్కడ వారు ఆయనకు విందు చేసి ఏం చేశారమ్మా? విందు చేసి మాట్లాడలేదండి. హల్లెలూయా. కాబట్టి దేవునికి పార్టీ చేస్తున్నారు. అక్కడ యేసు ప్రభువుకి విందు చేస్తున్నారు. హల్లెలూయా. విందు చేసుకోవాలంటే ఏదైనా ఒక అకేషన్ జరగాలి కదండి అమ్మ. అవునే కదా. విందు ఎప్పుడు చేస్తాం? నీ ఇంట్లో వారానికి ఒకసారి ముద్రంతా మీరు భోజనం పెట్టవా? అట్లా అండి. భోజనం పెట్టాలంటే ఏదో ఒక పండుగ జరగాల. భోజనం పెట్టాలంటే నీ ఇంట్లో పెళ్ళో పాపమో ఏదో ఎవరికి జరగాల. ఇక్కడ విందు చేస్తున్నారంట. ఎందుకు విందు? లాజరు మృతుల్లోంచి పైకి లేచాడు. హల్లెలూయా. చచ్చిపోయి తిరిగి బ్రతికాడు. ఇది విందు. ఎలాంటి గుడికి జరగాల? ఇంట్లో జ్ఞాపకార్థం గుడి. కన్నీటితో దుఃఖంతో ఏం కాదమ్మా ఇంకా నలుగురు వచ్చి వాదార్చుకుంటూ పోయి ప్రార్థనకు బదులు ఆంధ్రప్రదేశ్ కూర్చున్నాడు లాజరు. లాజరు చూడడానికి వచ్చాడంట. ఎంత గొప్ప మాట అంట. ఎవరిని చూడడానికమ్మా? లాజరుని చూడడానికి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎందుకని దేవుడు మేలు చేశాడు? లాజరు ఈ మార్త మరియలు దేవుడిని ప్రేమించిన వారు. ఆమె చెప్పండి. ఈరోజు అదే కదా మన వాక్యం, మన వర్తమానం. నువ్వు దేవుడిని ప్రేమించినవైతే దాటిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చివ్వగలిగింది. నా జీవితంలో అంత అయిపోయింది అనుకున్నావా? ఈ దేవుడు మళ్ళా తిరిగి తేగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. దాటిపోయిన కాలాన్ని తేగలడు. దాటిపోయినటువంటి ప్రాణాన్ని కూడా మళ్ళా తిరిగి తెచ్చి ఇచ్చి నిలవబెట్టగలుగుతారు. హల్లెలూయా. జ్ఞాపకార్థ కూడికను కృతజ్ఞత కూడికగా మార్చి వేయగలరు. హల్లెలూయా. దుఃఖంతో ఉన్న ఇంట్లో దేవుని బిడ్డ సంతోషంగా విందు చేసుకోగలిగినంత సంతోషాన్ని నీ కుటుంబానికి ఇవ్వగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం రాత్రి అలాగే ఈ పగలు ఈ 2 వర్తమానాల యొక్క సారాంశం ఏంటంటే ప్రభువుని ప్రేమించు, దేవుని ప్రేమించు. కష్టమైన, శ్రమైన, నష్టమైన, ఇబ్బందైన, కరువైన, వస్త్రహీనతైన ఏదైనా నా దేవుడు నాకు కావాలండి అని ఒక సమర్పణలో ప్రభు నేను విడిచిపెట్టడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు, నీ పిల్లలను విడిచిపెట్టడు. ఆయన ఏదైనా చేయగలడు. స్తోత్రం చెప్పండి. ఏదైనా జరిగించగలిగిన గొప్ప దేవుడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయదు కాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుంటారా? చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి. దయచేసి విన్న వాక్యం కొరకు ఎవరైనా ఒకరు దేవుని బిడ్డలారా ముందుకు వచ్చి ప్రార్థించాలని ప్రేమ తెలియజేస్తారు. ఇప్పుడు విన్న వాక్యం కొరకు ఎవరైనా ఒకరు మీరు లేచి ఇక్కడ ముందుకు వచ్చి మీరు ప్రార్థన చేయాలని ప్రేమ తెలియజేస్తారు. దేవుడికి అవకాశం ఇచ్చాడు. మళ్ళీ అవకాశం వస్తుందో రాదు. పెట్టినారా? అవకాశం వస్తుందో రాదు.
ఆశ్రమం గారు గుర్తుకొస్తున్నారు. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఇదిగో నీ దాసును మా మధ్యలోకి పంపించి నీ జీవవాక్యములు మాకు వినిపించటకు మాలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగు చూస్తాము. నీవిచ్చిన ఈ పట్టపములు మధ్యాహ్న కాలంలో కంటే నీవు అనుకోకుండా ఈ కూడికలో పాల్గొంటున్నట్టు నాయన ఈ కూడిక కలిగిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ దాసు తన కుటుంబంతో పాటు ఇక్కడికి వచ్చి ఆలయంలో నిన్ను స్తుతిస్తూ ఉండగా ఆలయమంతా నీ వెలుగుతో నింపినందుకు నీకు వందనం. సమస్త అడ్డుల ఆటంకములు తొలగించమని దాసును పలుకుతుండగా వాటిని తొలగించిన వారు నమ్ముతున్నావు తండ్రి, నీకు వందనం. నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ పరిశుద్ధాత్మ సంఘంలో ఉంటున్న మాకందరికీ సేవ చేస్తున్న నీ దాసు కుటుంబానికి నీ దాసుకు తోడుగా ఉంటుమని మధ్యాహ్న కాలంలో తండ్రి నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు ఇచ్చినావు. నిజంగా గొప్ప దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? సమస్తం సాధ్యమే. నిజంగానే 10 అడుగుల నీడని తిప్పి మరలా ఎనకకు తిరిగి మరలా వచ్చి గుర్తులు సూచించిన ప్రకారం నెరవేర్చినందుకు నీకు వందనాలు. మేము పడిపోతున్న మమ్మల్ని మా జీవితాలు నశించుకోకుండా మమ్మల్ని కూడా తండ్రి సమృద్ధిగా నీ జీవాత్మలతో నింపి అయ్యా నీ ఆత్మతో నింపి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. నీ వాక్యం ఎంత గొప్పదో నువ్వు తెలుసుకున్నావు అయ్యా. నీ వాక్యం లేకుండా నువ్వు జీవించలేము. దేవానికి తినటం త్రాగటం కాదు, కానీ నీ వాక్యంలో ఉన్న సారాంశమంతా నువ్వు అనుభవించి వాటిని జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేసుకుని తండ్రి ఆత్మబలం పొందుకొని తండ్రి శరీరంలో లేచి మమ్మల్ని మా కుటుంబాల కట్టుకున్నటకు దినదినం మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. దేవానికి స్తోత్రం. ఇదిగో మరి మధ్యాహ్న కాలం మాట ఉన్నందుకు నీకు వందనాలు. నీ దాసు ద్వారా అనేక వాక్యములు అనేక సత్యాలు నేర్చుకున్నటకు వినుటకు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చి మాకు అయ్యా చెప్పించినందుకు నీకు వందనాలు. మరలా జరగబోయే రాత్రి కూడా తండ్రి నీ చిత్త ప్రకారంగా అనేక నీ ఆత్మ సత్యాలను నేర్చుకుంటూ నీ దాసులో నీ బుద్ధి ప్రభావ నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా పలికి మాట్లాడటము మమ్మల్ని బలపరుచును, స్థిరపరుచును. మాలో ఉన్న ప్రతి చీకటిని తొలగించి నీ వెలుగుతో నింపి అనేకులకు సాక్షిగా నీకు మహిమకరంగా జీవించటకు మాలో ఉంటున్న ప్రతి కుటుంబాలకు దయచేయమని ఆలయాన్ని నీ వెలుగుతో నింపి అనేక నీ బిడ్డలందరినీ తోడుకొని వచ్చి ఆలయాన్ని నింపి నీ ఆత్మ ఆహారంలో బలపరచుమని శరీరానికి సంపాదించే ఆస్తి అంతస్తులు ఎంతని కావు, కానీ నీ ఆత్మీయ అంత సమృద్ధితో నింపబడి నీ ఆత్మతో నింపబడి మీరు జీవించి మీ రాజ్యం కట్టుటకు భాగ్యం మాకు అనుగ్రహించమని ఇంకా నీ సేవకులు బలముగా నీ సేవలు వాడుకుంటకు నీ ఆత్మతో నీ శక్తితో నింపి గురవైన వాక్యములతో తండ్రి మా ప్రతి ఒక్కరిని కట్టి కాపాడుతుంది. ఆ రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్.